నంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించి. అయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఏంటనేది ఇక్కడ ఒక కీలకం. అలాగే ముందే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఆ ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది అనేది. అలాగంటే మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అంటే ఇంక అన్ని బస్సులకు కాదు. అది కూడా ఆ ప్రాంతం జిల్లాల వ్యాప్తంగా ఆ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేలాగా అలా కొన్ని కండిషన్స్ అయితే మొదట్లో పెట్టారు. ఇప్పుడు అవి పెద్దగా తెర మీద తీసుకురావట్లేదు గానీ రేపొద్దున గెలిస్తే ఆ కండిషన్స్ అన్నీ ఆటోమేటిక్‌గా తెర మీదకొస్తాయి. అయితే ఆ పథకానికి ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం తీసుకొస్తారు అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో తాజాగా తెలుస్తున్న అంశం ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం స్టూడెంట్స్‌కి అంటే విద్యార్థులకి కాలేజీ స్టూడెంట్స్‌కి, విద్యార్థులకి కూడా బస్ పాసులు ఉచితంగా ఇచ్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారట. ఎందుకంటే అందరికీ అంటే ఇప్పుడు లైక్ కర్ణాటకలో ఏం జరిగిందో, తెలంగాణలో ఏం జరిగిందో అందరూ చూసారు. అటువంటి ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్‌లో